Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భర్త హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ప్రియుడి కోసమే స్వామిని భార్య చంపినట్లుగా ఇప్పటివరకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కూడా హత్య చేసినట్లుగా సమాచారం. ప్రియుడు తమ్ముడితో కలిసి ఈ హత్య చేసింది భార్య. అద్దెకారుతో స్వామి బైక్ ను నిందితులు ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం కూడా చేశారు వీళ్లు. భర్త మృతదేహం వద్ద భార్య దొంగ ఏడుపులేడుస్తోంది. పోలీసు విచారణలో దొంగలందరూ కూడా దొరికిపోయినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. భర్తలను చంపేందుకు భార్యలు వేస్తున్న ప్లాన్లు ఇప్పటి వరకు సినిమాలు కూడా కనిపించుండవు. అలాంటి స్కెచ్లతో లేపేస్తున్నారు. పెళ్లి తర్వాత పరాయి మగాడిపై పుట్టిన ప్రేమ కోసం 3 ముళ్ళు వేసిన మొగుణ్ణి హతం చేస్తున్నారు. ఇటీవల హనీమూన్ హత్య, గద్వాల్ తేజేశ్వర్ మరణం, మొన్నటికి మొన్న సెల్ఫీ తీసుకుందామంటూ భర్తను నదిలో తోసేసిన భార్య ఉదంతాలు కళ్ల ముందు తిరుగుతూ భర్తలను భయపెడుతున్న సమయంలో మరో ఇల్లాలి ఘనకార్యం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. యాదాద్రిలో భర్త హత్య కేసులో బయటకొస్తున్న నిజాలకు కళ్లు బైర్లు గమ్ముతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను పక్కా స్కెచ్ తో లేపేసింది. ఆమె వేసిన ప్లాన్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామికి మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 2005లో వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు, కుమారుడు కూడా ఉన్నారు. పల్లెర్లలోనే ఉంటూ భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూమ్ లో మేనేజర్ గా స్వామి పనిచేస్తున్నట్లుగా మనకి సమాచారం. భార్య స్వాతి కూడా ఇదే షోరూమ్ లో పనిచేస్తోంది. ఇదే సమయంలో యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపహాడ్కు చెందిన సాయి కుమార్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసినట్లుగా తెలుస్తోంది. ఆ కారణంతోనే గత కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు కూడా జరుగుతున్నాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు భార్య స్వాతి ఆమె తమ్ముడు ప్రియుడితో కలిసి పథకం వేసి చంపేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ శరత్, యాదాద్రి భర్త హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించిన? థ్యాంక్ యూ జానకి. ఇది ఒక పెద్ద బిగ్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం చూసాము, నిజంగానే రోడ్డు ప్రమాదం జరిగి స్వామి మృత్యుందరని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కానీ నిజంగా ఇది తన ప్రియుడు తన తమ్ముడితో కలిసి పథకం పండింది. ఎందుకంటే సినీ పక్కీలో ఈ ఘటన అయితే జరిగిందని చెప్పవచ్చు. నిజంగా విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే స్వాతి చేసినటువంటి పని మాత్రము చాలా మంది అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే భర్తని ఇంత కిరాతకంగా చంపాలని చెప్పి చూసినటువంటి ప్రయత్నం అయితే చాలా మంది విభేదించని చెప్పవచ్చు. ఎందుకంటే స్వాతి ఏర్పడ్డాడు అంటే సాయి కుమార్ తో ఏర్పడినటువంటి ప్రేమ వ్యవహారమే దీనికి కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే 2005లో స్వాతి అదే విధంగా స్వామితో వివాహం జరిగింది. అయినప్పటికీ స్వాతికి ఏర్పడినటువంటి ప్రేమయంతో సాయి కుమార్ తో మంచిగా ఉంటుంది. దీని సమయంలో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరిగినటువంటి సందర్భంలో ఎటుపెట్టి భర్తను హతమార్చాలనే ఉద్దేశంతో సినీ పక్కీలో తన తమ్ముడు, సొంత తమ్ముడైనటువంటి మహేష్ తో ఒక ప్లాన్ రూపొందించింది. ఎందుకంటే అద్దెకు కారు, భువనగిరిలో అద్దెకు కారు తీసుకొని తన భర్త వస్తున్న సందర్భం, భర్త అదే విధంగా అతని ఫ్రెండ్ అయినటువంటి వీరబాబు ఇద్దరు కలిసి బైక్ పై వస్తున్న సందర్భంలో భువనగిరి నుంచి కూడా వాళ్ళు బయలుదేరారు. అప్పటి నుండి కూడా ఫాలోఅప్ చేస్తూ సాయి కుమార్ కు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ భర్త ఇక్కడికి వచ్చాడు, రాగిరికి వచ్చాడు. ఇక్కడి నుంచి రాగిరి నుంచి మోత్కూరు మధ్య కాటేపల్లి అని ఒక గ్రామం ఉంటుంది. ఆ కాటేపల్లి బ్రిడ్జ్ దాటగానే వేగంగా ఆ కారు వెనుక నుంచి వచ్చి అతన్ని ఢీకొని 50 మీటర్ల వరకు దూసుకెళ్లినటువంటి పరిస్థితి. అతను చనిపోయాడా లేదా అని చూసి కూడా మరొకసారి అతని పైన వెక్కించారని చెప్తున్నారు. నిజంగా ఈ ఘటన మాత్రం చాలా బాధ కలిగిస్తుంది నిజంగా. ఎందుకంటే మనం ఎన్నో చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు. ఈ వివాహేతర సంబంధాల వల్ల పిల్లలు ఆగమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే 2 కూతుర్లు, 1 బాబు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2005లో వివాహమైనటువంటి స్వాతికి నిజంగా ఇలాంటి చర్య చేయడం అయితే చాలా ఎందుకంటే కుటుంబంలో మాత్రం అంటే వాళ్ళ పిల్లలు మనం చూస్తే మాత్రం బాధ కలిగిన విషయం అని చెప్పవచ్చు. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఇంత పెద్దగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది స్వాతికి అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఎందుకంటే
ఉదయం మనం అనుకున్నాం నిజంగానే రోడ్డు ప్రమాదం జరిగింది, రోడ్డు ప్రమాదంలో అక్కడ చనిపోయిందని చెప్పి అనుకున్నాము. మొన్న రాత్రి జరిగింది, నిన్న అంత్యక్రియ కూడా జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాబాయికి అదే విధంగా వాళ్ళ తమ్మునికి కొంచెం డౌట్ గా రావడం, అక్కడికి సంఘటన స్థలానికి వెళ్ళి చూసినప్పుడు బైక్ ఒక దగ్గర, కారు ఒక దగ్గర ఉన్నప్పుడు కొంచెం డౌట్ గా ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినప్పుడు దాన్ని విచారణ చేపట్టారు స్థానిక ఎస్ఐ, అదేవిధంగా సిఐ, ఏసీబీ లెవెల్లో కంప్లైంట్. అంటే మృతుడు భర్త కుటుంబ సభ్యులు ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో కూడా వీళ్ళిద్దరికి గతం నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయని చెప్పి కూడా మీరు చెప్తున్న సందర్భంలో వాళ్ళు అసలు ఏమంటున్నారు, అలాగే భర్త భార్య అయితే ఈ ఇష్యూని చేయించింది, ఈ చర్యకు పాల్పడిన నేపథ్యంలో వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? అసలు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే మన స్వామి అంటే స్వామికే వివాహేతర సంబంధం ఉంది, స్వామికి చెడు అలవాట్లు అని చెప్పి వాళ్ళ వైపు నుంచి ఒక వైపు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ స్వామి పేరెంట్స్ అదే విధంగా స్వామి వాళ్ళకి సంబంధించినటువంటి బాబాయ్ కానీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే స్వాతికే అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఇంట్లో గొడవలు నడుస్తున్నాయి, కాబట్టి ఈ గొడవల్లో అతను అంటే స్వామిని హతమార్చని ఉద్దేశంతోనే సాయి కుమార్ తో పథకం పండిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. లేదు స్వామియే వివాహేతర సంబంధం ఉంది, స్వామి కూడా చెడు అలవాట్లు ఉన్నాయి, వివాహేతర సంబంధం అని చెప్పి వాళ్ళు ఒకవైపు వారు. ఏది ఏమంటే దర్యాప్తులో మాత్రము సాయి కుమారు అదే విధంగా మహేష్ తో కలిపి భర్తను మాత్రము యాక్సిడెంట్ గా భర్తను మాత్రము హతమార్చేందుకు ప్రయత్నం చేసి ఈ విధంగా అతనైతే చంపేయడం జరిగిందని చెప్పవచ్చు. అంటే పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఎప్పుడైతే మాకు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు అనుమానాస్పదంగా ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే యాక్సిడెంట్ అని మేము కూడా అనుకున్నాం. ఒకసారి దర్యాప్తు ప్రారంభించాము. ఎవరైతే ఇప్పుడు సుపారి గ్యాంగ్ లో ఎవరు డ్రైవింగ్ ఓవర్ చేస్తున్నారో వాళ్ళందరినీ అంటే ఆ గ్యాంగ్ లో ఉన్నటువంటి వారిని ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం సరిగా లేనటువంటి సమయంలో భయపడుతూ సమాధానం చెప్పారు. కాబట్టి అక్కడే దొరికి అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఫోన్ ఉన్నటువంటి నెంబర్ ఆధారంగా సిగ్నల్ చేస్తే ఆ సాయి కుమార్ సంబంధించి సుపారి గ్యాంగ్ సంబంధించి నెంబర్లు ఆ ప్రాంతంలో అదే టైంలో అక్కడ దొరికాయని చెప్పి దాని ద్వారా అంటే మొబైల్ నెంబర్లు ఇవన్నీ వాళ్ళ యొక్క విచారణ అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ లో మాత్రము నిజంగానే స్వాతి మాత్రం ఖచ్చితంగా సుపారి గ్యాంగ్ తోనే అతన్ని హత్య చేయించారు. ఇప్పుడు ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా శరత్? ఏంటి తీసుకున్నారు. ఏ1 గా భార్య ఉంది, A2 గా మహేష్ ఉంది, ఇంకా సాయి కుమార్ ను ఇంకా వీరిపైన ఇంకా తీసుకోవడం చెప్పి A1 A2 గా మాత్రం 2 కేసు అయితే నమోదైంది. A1 గా భార్యను ఆల్రెడీ కేసు నమోదు చేశారు. A2 గా మహేష్ వాళ్ళ సొంత తమ్ముడు మహేష్ ను A2 గా నమోదు చేశారు కేసు. రైట్ శరత్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఎస్, ప్రధానంగా భర్తను చంపేందుకు ఆమె వేసిన స్కెచ్ గురించి మాట్లాడాలి. బైక్ పై వస్తున్న భర్తను కారుతో ఢీకొట్టి ఆ ప్రమాదంలో భర్త మరణించాడనేది ఆమె వేసిన ప్లాన్. ముందు వేసిన ప్లాన్ ప్రకారం అద్దెకు కారును తీసుకున్నారు. స్వాతి తమ్ముడు మహేష్ తో పాటు మరో స్నేహితుడిని కలిసి సాయి కుమార్ ఆ కారులో బయలుదేరాడు. భువనగిరి నుండి పల్లెర్లకు వస్తున్న విషయాన్ని సాయి కుమార్ కు స్వాతి చెప్పింది. దీంతో ఫ్రెండ్ వీరబాబుతో కలిసి వెళ్తున్న స్వామిని మోటకొండూరు మండలం కాటేపల్లి సమీపంలోని బ్రిడ్జ్ దాటగానే వెనక నుంచి వేగంగా వచ్చిన కారు అయితే ఒక్కసారిగా ఢీకొట్టింది. కారు బైక్ ను 50 మీటర్ల దూరం వరకు కూడా ఈడ్చుకెళ్లిందని కూడా మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడికక్కడే స్వామి మృతి చెందగా బైక్ పై వెనక కూర్చున్న వీరబాబు కూడా తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం. మొదట ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోయాడే అని దొంగ ఏడుపులు కూడా ఏడ్చింది స్వాతి. కానీ స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానించి పోలీసులకైతే వారు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది అని కూడా చెప్తున్నారు.